ఎవరు అనితర సాధ్యమైన రీతిలో 1116 మంది ప్రాశ్నికులతో 750 పద్యాల ఏకధాటి ధారణతో మన కాకినాడలో 21 రోజుల పాటు మహాసహస్రావధానాన్ని నిర్వహించి పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించి ధారణ బ్రహ్మరాక్షసుడు అనే బిరుదాన్ని స్వంతం చేసుకున్నారో, ఎవరు 300కు పైగా అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక మహాసహస్రావధానాన్ని నిర్వహించి అవధాన రంగంలో గరికిపాటికి లేరు సాటి అని ఉద్దండుల ప్రశంసలు అందుకున్నారో, ఎవరు సనాతన ధర్మ సూత్రాలని ఆధునిక జీవన విధానాలకు అన్వయించి హాస్యరసాన్ని జోడించి సూటిగా మన హృదయ పీఠాలపై నిరంతరము ముద్రిస్తున్నారో, ఎవరు కొప్పరపు కవుల పురస్కారం, గురజాడ విశిష్ట పురస్కారం, వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం, రామినేని ఫౌండేషన్ పురస్కారాలతో సహా లెక్కకు మిక్కిలిగా పురస్కారాలతో పాటు ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారో ఆ ప్రవచన కిరీటి, శతావధాన గీష్పతి, సహస్ర భారతి, పంచకట్టిన సరస్వతి పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారిని సాంజలిబంధంగా సప్రశ్రయంగా మీ 5 పదులు చేసి చేతులు జోడించే కరతాళ ధ్వనుల నేపథ్యంలో వినయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సంవత్సరం జనవరి నెల 7వ తేదీ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో వైద్య విద్యని రక్షించి ప్రోత్సహించి వైద్యం చేస్తూ ఉన్న వైద్య సహోదరులు అందరి ముందు జరుగుతూ ఉన్న వైద్యో నారాయణో హరిహి అనే ఈ ప్రవచనం దీని సార్థకత కోసం, దాని ప్రయోజనాలను సాధించడం కోసం మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. హరి ఓం, హరి ఓం. మాతృదేవోభవ. ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భమునందు పుట్టగా, అమ్మా ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భమునందు పుట్టగా, ఇంతయు విశ్రమింపదు మహీసతి కోర్పును ఓనమాల మేల్బంతిగ నేర్పు, మహీసతి గోర్పును ఓనమాల మేల్బంతిగ నేర్పు, కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చుగాని, కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చుగాని, ఇంతయు నన్ను రమ్మనదు, కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చుగాని, ఇంతయు నన్ను రమ్మనదు, ఏ సతినీమె ఏ గతినీమె రుణమ్ము నీగెదన్, ఏ గతినీమె రుణమ్ము నీగెదన్. ఇది ఒక ఆర్ద్రమైన సన్నివేశంలో నాకు ఆసువుగా పలికినటువంటి పద్యం. 2010 డిసెంబర్ నెల 9వ తేదీ నేను హైదరాబాదులో కొత్త ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసి 18 ఏళ్ల పాటు నివాసం ఉన్న కాకినాడకి చాలా విరహభారంతో వీడ్కోలు చెప్పి అక్కడికి వెళ్ళాను.
అప్పుడు గృహప్రవేశం చేస్తే సహజంగా మన సంప్రదాయం ప్రకారం గృహప్రవేశం కాదు, ఏ వ్రతం చేసినా మొదట చివర అవసరమైతే మధ్యలో కూడా తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవాలి. ముందు కూర్చునేటప్పుడు కొడుకు కోడలు అత్తమామలకి నమస్కారం పెట్టి కూర్చోవాలి. చివరిలో ముగించాక మళ్ళీ నమస్కారం చేయాలి, తల్లిదండ్రులకి అత్తమామలకి ఇద్దరికీ కూడా. మధ్యలో ఒక్కోసారి సందర్భాన్ని బట్టి ఉంటుంది, చెయ్యాలి. సరే, దంపతులు మేము దండం పెట్టి కూర్చున్నాం. మా నాన్నగారు లేరు, మా అమ్మకి 90 ఏళ్ళు. ఆవిడకి నమస్కారం చేసి కూర్చున్నాం. మధ్యలో ఏదో సందర్భం వచ్చింది, మళ్ళీ వెళ్ళి నమస్కారం చేయాలి. ఆ విషయం కోసం మేము లేవబోతుంటే ఆవిడకి తెలిసి, వాడు అక్కడి నుంచి లేచి వస్తాడేమో, వ్రతంలో కూర్చున్న వాళ్ళు అలా లేవకూడదు, నేనే వస్తాను అని 90 ఏళ్ళ వయస్సు ఉండి 1 ఏడాది బట్టి మంచంలో ఉండి ఏదో ఊరికే 3 కర్రల సాయంతో నడుస్తున్న ఆవిడ నా కోసం వ్రతం పీటల దగ్గరకు వచ్చింది, కానీ నన్ను రమ్మని కోరలేదు. ఈ ప్రేమ ముందు ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ఈ ప్రేమ ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అది అందరూ గమనించాలి. మనం ఇవాళ 90 ఏళ్ల వయస్సున్నా, నాకు అప్పటికే 55 ఏళ్ళు పైన వయస్సున్నా నా తల్లి నన్ను చిన్నపిల్లాడిగానే భావించింది. వాడు రాలేడు, వాడు కూర్చున్నాడు, ఏమొస్తాడు అక్కడి నుంచి, నేనే పెడతాను అని నెమ్మదిగా ఆ యంత్రం ఏదో పట్టుకుని ఆడపడుచుల సాయంతో అమ్మాయిల సాయంతో ఇలా నడుచుకుంటూ వచ్చింది, కానీ నన్ను నమ్మనలేదు. ఈవేళ మనం వైద్య రంగంలో ప్రధానంగా వైద్యులందరూ పత్రికల్లో రాస్తున్న వ్యాసాలు నేను చదువుతున్నాను బాగా. జీవనశైలి వ్యాధులు ఎక్కువ వస్తున్నాయని చెబుతున్నారు. లైఫ్ స్టైల్, మన జీవనశైలిలో వచ్చే మార్పుల వల్లే వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. నిజానికి వాతావరణం అవన్నీ మొత్తం సృష్టి అంతా ఉండేది, ఇది మనం సరిచేయగలిగింది కాదు. మన స్థాయిలో మనం చేయగలిగింది చేసుకుంటే జాగ్రత్తగానే ఉండొచ్చు. ఆ జీవనశైలిలో ఒక ప్రధాన లోపం ఏమిటంటే, శరీరానికి బాగా విశ్రాంతి ఇస్తున్నాం మనం, మనస్సుని బాగా శ్రమ పెడుతున్నాం. పూర్వకాలం వాళ్ళు శరీరాన్ని బాగా శ్రమ పెట్టేవాళ్ళు, మనస్సుకు విశ్రాంతినిచ్చేవాళ్ళు. ఆరోగ్యం బాగుండాలంటే ముందు మనస్సుకు విశ్రాంతినివ్వాలి, ఏమీ ఆలోచించవద్దు. అత్యవసరమైతే తప్ప ఆలోచన మనస్సులోకి రావద్దు. అసలు మనకి తెలియకుండా ఏ ఆలోచన మనకు వచ్చే అవకాశం లేదండి. అది ఎవడైనా మన తిడితే మనం ఏం చేయలేం, వాడు తిట్టచ్చు. కానీ ఆ తిట్టు గురించి నువ్వు బాధపడకుండా ఉండడం నీ చేతుల్లో ఉంది, వాడి చేతుల్లో లేదు. బాధపడకుండా ఉండొచ్చు, డోంట్ కేర్, తీసి పారేస్తామంతే. అసలు వాడు తిట్టడానికి కూడా ఓ స్థాయి ఉండాలి, మన తిట్టడానికి వాడేవాడు. ఈ మాట అనుకుంటే ఆ తిట్లు మనం ఏం పడక్కలే, మనం పట్టించుకోక్కర్లేదు దాన్ని. ఈ రకమైన మనోధైర్యాన్ని వైద్యులు ముందు అనారోగ్యం ఉన్న వాళ్ళలో పెంచవలసిన అవసరం ఉంది. శరీరానికి చేసే వైద్యం కంటే మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగితే అది శరీరానికి కూడా మందులా పనిచేస్తుంది. అందుకే నేను ఇవాళ మాతృ ప్రార్థన కింద ఈ పద్యం చెబుతున్నాను ప్రత్యేకంగా. అటువంటి తల్లి గర్భంలో పుట్టడానికి నేను ఎంత తపస్సు చేశానో నాకు తెలియదు. ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భమునందు పుట్టగా ఇంతయు విశ్రమింపదు. 90 ఏళ్ల వయస్సులో కూడా ఇంచుమించు 1 ఏడాది మంచంలో ఉందేమో ఆవిడ, అంతే. మేము చేసిన సేవ ఆ మాత్రం వరకే. అంతవరకు కూడా ఆవిడ కాఫీ ఆవిడ కాచుకోవలసిందే. కోడలు వంట వండుతున్నా సరే అక్కడికి వచ్చి ఏదో సాయం చేయాల్సిందే. పైగా చిన్నపిల్లలు నువ్వేం చేస్తావు, ఆవిడకి 50 నాకు 60. చిన్నపిల్లలు ఏమిటి ఇక్కడ, ఆవిడకి 50 నాకు 55. అప్పుడు వయసు 5 ఏళ్ళు తేడా. చిన్నపిల్లలు ఎవరు ఇందులో? అంతే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. అంటే కొడుకు ఎంత పెద్దవాడు కానీ, ఎంత సంపాదించుకొని, ఎంత వైభవం ఉండని, తల్లికి ఏమిటంటే వాడికి ఏం తెలుసమ్మా అన్నట్టే ఉంటుంది. అంతే. మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మా అమ్మకి దండం పెట్టి, ఒక సహస్రావధానికి జన్మనిచ్చారండి మహాపండితుడు, మేము అదృష్టవంతులం అమ్మ, ఆయన పొందగలిగాం మీ వల్ల అని దండం పెడితే వాడి తలకాయ, వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరు అనేది. నా తర్వాత పిల్లలు లేకపోతే నేను అజ్ఞాన్ని ఎలా అవుతానో నాకు ఎప్పటికీ అర్థం కాల. నా తర్వాత పిల్లలు లేకపోతే అది మీ ఆయనకి నీకు సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు కదా. కానీ ఆవిడ ఇలా అనేది, వాడి తర్వాత పిల్లలే లేరు, వాడికి ఏం తెలుసు. అదేం తెలుగు భాషలో గొప్ప అభివ్యక్తి అండి. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రపంచంలో మరో భాషలో ఉండదు. ఇదేం అభివ్యక్తి? ప్రేమని వ్యక్తం చేయడానికి ఇదొక విధానం. నా మీద ఆవిడకి ఎంత ప్రేమ అంటే, నా తర్వాత పిల్లలు లేరు కాబట్టి ఎక్కువ ప్రేమ, దానికి నేనేం చేయను అని నేను చాలా నవ్వుకుని, ఇలా కూడా ఉంటుందన్నమాట ప్రేమ అంటే ఏమిటా? చివరి పిల్లాడు, చివరి పిల్ల అంటే
ఇక వాళ్ళకి ఏం తెలియదు, మిగిలిన వాళ్ళు పైన ఎవరో ఉన్నారు, వాళ్ళు నడిపిస్తే కానీ వీళ్ళు నడవలేరు. కాబట్టి ఎప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఒరే తమ్ముడు జాగ్రత్త చూసుకోరా, తమ్ముడు జాగ్రత్త చూసుకోరా, ఇంతే. అక్కడ వాడేమైనా జాగ్రత్తగా ఉన్నాడు వీడిని చూసుకోవడానికి, కానీ అది అంతే, నువ్వు చూసుకోరా తమ్ముడు, వయస్సును బట్టి అంతే. ఇంకా అందుకని విశ్రమించడం, ఆ వయస్సులో కూడా మీరు చిన్నపిల్లలు మీకేం తెలుసురా అని ఆవిడ సాయం చేయడమే కానీ మా చేత చేయించుకోవడం చూడాల. మహీసతి ఓర్పును ఓనమాల మేల్బంతిగా నేర్పు. భూదేవికి కూడా ఓర్పు నేర్పగలిగినంత శక్తి భారతీయ స్త్రీలలో ఉందండి, భారతీయ స్త్రీలలో ఉందండి. నా వయస్సున్న పెద్దవాళ్ళందరికీ, ఆడ మగ అందరికీ ఆ అనుభవాలు ఉన్నాయి. వారి తల్లి నుంచి వారి తండ్రి నుంచి ఆ గొప్పతనాన్ని వారు చూసే ఉంటారు ఖచ్చితంగా. భూదేవికి సైతం ఓర్పు నేర్పగలరు వాళ్ళు. ఇంత ఓర్పు అనుకుంటాం. అసలు వాళ్ళు శ్రమపడే విధానం, వాళ్ళు పేదరికాన్ని తట్టుకున్న విధానం, 10 మంది అనుకోకుండా అతిథులు ఇంటికి వస్తే అప్పటికప్పుడు ఉన్న పదార్థాలతో వంట చేసి పెట్టిన విధానం చూస్తే ఇంత ఓర్పు అనుకుంటాం అసలు మనం. భూదేవికి ఓర్పు ఏమిటండి? భూమిని మించింది స్త్రీ నిజానికి చెప్పాలంటే. అందుకే ధర్మరాజు పాండవులు భారతంలో యక్ష ప్రశ్నల సందర్భంలో కింస్విత్ గురుతరం భూమేహే, భూమి కంటే కూడా బరువైనది భారమైనది గొప్పది ఎవరు అంటే మాతా గురుతరా భూమేహి అన్నాడు. భూమి కంటే గొప్పది తల్లి అన్నాడు ఖచ్చితంగా. భూమి కంటే గొప్పది తల్లి ఎలా అవుతున్నాడు? భూమి ఎన్ని మలమూత్రాలు విసర్జించినా కేబుల్ వైర్ల పేరు మీద, కరెంటు వైర్ల పేరు మీద, ఫోన్ వైర్ల పేరు మీద, రకరకాల గనుల పేరు మీద అడ్డగోలుగా తవ్వేస్తున్నా సరే ఇంకా భూకంపం రానందుకు మనం సంతోషించాలి. జపాన్లో లేం, భారతదేశంలో ఉన్నాం మనం కనీసం, అదృష్టవంతులం. ఎన్నింటికని తవ్వేస్తున్నామండి భూమిని. హైదరాబాద్లో చూస్తున్నాం మేము, మా అపార్ట్మెంట్ మీద డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇంకా పక్కపక్కనే మొత్తం ఎవరికి నీళ్లు లేవు ఇప్పుడు. ఎందుకంటే ఒక ఇల్లు కడితే అందులో ఉండే 2, 3 లేదా 4 నీళ్లు వాడుకుంటారు. ఒక ఇల్లు కట్టే 500 గజాల స్థలంలో 20 ఇళ్ళు కడుతున్నారు 5 అంతస్తులు పెట్టి. ఇప్పుడు 25 100 మంది వాడారు, 5 వాడే నీరుని 100 మంది వాడారు. ఏమవుతుంది? అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు, అందులో చేరేవాళ్ళు కూడా ఆలోచించాలి. అది ఎక్కడికక్కడ ఎవడి స్వార్థం కోసం వాడు కట్టేసి ఇంకోటి స్వార్థం కోసం వాడు చేరేసి, వాటర్ స్కేర్సిటీ అని ఇంగ్లీష్ మాట్లాడితే వచ్చేదేం లేదు ఇక్కడ. స్కేర్సిటీకి నువ్వు ఒక కారణం. మనం కనీసం కుళాయి తిప్పినప్పుడు ఆ స్కేర్సిటీ గురించి ఆలోచించాం. నోట్లో బ్రష్ పెట్టుకుంటాడు, ఆ కుళాయి తిప్పుతాడు, వీడు బ్రష్ అయ్యే వరకు తిరుగుతూ ఉండాల్సిందే అక్కడ. ఎందుకంటే మాకు ప్లెంటీ ఆఫ్ వాటర్. దీనికి మళ్ళీ ఇంగ్లీష్ అధవ, బతుకంతా ఇంగ్లీషే అధవసంతా. ఏది తెలుగులో మాట్లాడడం చేత కాదు. మన దగ్గరకు వచ్చే రోగులందరూ తెలుగు వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీషు రాదు. అందుకే వైద్యాలు పనిచేయట్లేదు సరిగ్గా. మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. ఏదో కొత్త ఊరికి కడుపు నొప్పి అనేది దానికి యాంటీబయోటిక్ టుట్టిక్ అంటారు. వాడికి అర్థమే చావదు అది. అది ఏదో పెద్ద వ్యాధి అనుకుని చచ్చిపోతాడు వాడు. ఇంత చేస్తే కడుపు నొప్పి, అది ఓ బెళ్ళు వేస్తే పోతుంది. అసలు వీడికి ఎవరికైనా చూసి కడుపు మంట వల్ల కడుపు నొప్పి వచ్చిందేమో ముందే తెలుసుకోవాలి. అసూయ వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. కడుపు మంట కడుపు అసూయ కింద మారుతుంది, కడుపు నొప్పి కింద మారుతుంది. ముందు అది తెలుసుకుని దానికి మందు వేయాలి, దీనికి కాదు. ఇక్కడ ఓర్పు. ఇవాళ వైద్యులకి అనారోగ్యవంతులకు కూడా కావలసింది ఓర్పు అండి. బాగా నేర్పు ఎంత ముఖ్యమో ఓర్పు అంతే ముఖ్యం. తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేర్పు బ్రహ్మాండంగా ఉండే కవులు ఓర్పు లేకపోవడం వల్ల తమ పద్యాలు జనంలోకి పంపించలేకపోయారు. మాకు సాహిత్యవేత్తలకు బాగా తెలుసు. తెనాలి రామకృష్ణుడు అనగానే మనకి చలోక్తులు ఎంతసేపు వల్గర్ అశ్లీలమైన చలోక్తులు కూడా చెప్పుకుంటాం. అవన్నీ పాపం ఆయన మహాకవి. పాండురంగ మహత్యం అని అద్భుతమైన కావ్యం రాశాడు. అది ఎక్కువగా జనంలోకి వెళ్ళలేదు. ఆయన చలోక్తులే వెళ్ళాయి. ఎందుకంటే ఆయనకు నేర్పు ఉన్నంతగా ఓర్పు లేదు. బ్రహ్మాండమైన నేర్పుతో పద్యాలు తీర్చిదిద్దాడు. అది జనంలోకి పంపించాలంటే ఓర్పు ఉండాలి. దాన్ని ఇంకాస్త తీర్చాలి, ఇంకాస్త సులభం చేయాలి, సంఘటనలు మార్చాలి, చేయాలి. మొత్తం అసలు కథ వేరు, స్క్రీన్ ప్లే వేరు. ఎప్పుడు కూడా అసలు కథ వేరు, వెనకాల తెర మీద దాన్ని ప్రదర్శించే విధానం వేరు. ఒక ప్రవచనానికి తయారవ్వడం వేరు, చదివే గ్రంథాలన్నీ వేరు, వేదిక మీద చెప్పడం వేరు. వేదిక మీద చెప్పేటప్పుడు చదివినవని చెబితే సగం మంది పారిపోతాడు, ఇందాకే వెంటనే పారిపోతాడు, ఇది మనకు అర్థం కావట్లేదని. ఆ ఉన్న ముడి సరుకుని ఒక పదార్థంగా మార్చాలి అంటే దాన్ని ఏం చేయాలో, దాన్ని 2 గంటల సమయం ఉంటే ఎలా చేయాలో, గంట ఉంటే ఎలా చేయాలో, 10 నిమిషాలు ఉంటే ఎలా చేయాలో ఒక అభ్యాసం చేయాలి. అది చేస్తే విద్య జనంలోకి ఎడుతుంది ఖచ్చితంగా. వైద్యమైనా అంతే, ప్రవచనమైనా అంతే, పాఠమైనా అంతే, ఇంజనీరింగ్ అయినా అంతే, ఏదైనా అంతేనండి. ఆ జ్ఞానాన్ని సంపాదించడం వేరు, దాన్ని జనంలోకి పంపించడం వేరు. మార్కెటింగ్ టెక్నాలజీ అంటారు దీన్ని, అది అందరికీ తెలియదు. అది దానికి ఓర్పు చాలా కావాలి. అందుకే నాకు ఆ రోజు సంఘటన ఆశ్చర్యం అనిపించి, ఇన్నేళ్ల వయస్సులో 90 ఏళ్ళు ఆవిడకు ఉండి ఇంకెన్నేళ్ళు ఉంటుందో తెలియదు. ఆ స్థితిలో
నేను వచ్చి దండం పెడతాను కదా అని ఆగకుండా అబ్బెబ్బే వాడు రావడం ఏంటి, వ్రతానికి భంగమది, మధ్యలో లేపుతారా వాడిని, అలా కుదరదు. కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చు గాని ఇంతయు నన్ను రమ్మనదు ఎగతి నీమె రుణము నీగెదన్. అటువంటి ఆవిడ రుణం తీర్చుకోవడం సాధ్యమేనా అని ఆసువుగా వచ్చిన పద్యం. ఇది వైద్యానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మాతృ ప్రార్థన రూపంలో చెప్పా. ముఖ్యంగా వైద్య సహోదరులు సోదరీమణులు అందరూ గుర్తుపెట్టుకోవలసింది, శరీరానికి మాత్రమే మీరు వైద్యం చేయట్లా, మనస్సుకు వైద్యం చేయకుండా శరీరానికి వైద్యం చేసి ఉపయోగం లేదు. అంచేత శారీరక వైద్యాన్ని గురించి చదివినటువంటి వాళ్ళందరూ అంతో ఇంతో అవసరమైనంత వరకు మనస్తత్వ శాస్త్రం కూడా చదవాలి. అసలు మీకు పెద్ద ఇబ్బంది ఏమిటో నాకు తెలుసు. రోగి అనారోగ్యం ఉన్నవాడు మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పడు, 16 మినపసొన్నలు కొట్టేస్తాడు, ఏమీ తినలేదని చెప్తాడు. నిన్న బాగానే ఉన్నారు కదండి, మొన్న వచ్చి చూపించుకున్నారు కదా, బాగానే ఉంది, మళ్ళీ ఇవాళ వచ్చారు, ఈ లోపు ఏం తిన్నారంటే ఏం తినలేదు. లేదు, ఆఫీసులో అడ్డమైన గడ్డి తిన్నాడు, అందువల్ల వచ్చింది రోగం. ఇది ఆఫీసులో గడ్డి అంటే లంచం, అది చెప్పడు. నిజంగా తిన్న గడ్డి చెప్పడు, హోటల్లో మేసేసిన గడ్డి చెప్పడు, ఆఫీసులో మేసేసిన లంచము చెప్పడు. నొప్పి వచ్చింది, రాకేమవుతుంది, లంచం బాగా మింగాడు, ఏసీబీ వాళ్ళు వస్తారేమో అని భయం వేసింది, అందుకని కడుపు నొప్పి వచ్చింది. రాకేమవుతుంది, గుండెపోటు కూడా వస్తుంది. చాలామంది చూడండి, మన పత్రికల్లో చూస్తూ ఉంటాం, సిబిఐ వారు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయగా ఈయన వెళ్ళి ఆసుపత్రిలో చేరాడు అంటే వాళ్ళ భార్య ప్రకటనిస్తుంది, మా ఆయన్ని చంపేశారు సిబిఐ వెళ్ళి. లంచాలు తిన్నప్పుడు పోకుండా చంపేశారనే మాట రాలేదండి ఎక్కడ. అడ్డగోలుగా సంపాదించేటప్పుడు ఈ పెళ్ళాలు ఎవరు మొగుళ్ళని అడగరు, ఎందుకురా ఇంత సంపాదిస్తున్నావు, మేము సంపాదించమని నేను అడగలేదు కదా, ఒక్క భార్యని 2 పిల్లల్ని పోషించడానికి ఇంత సంపాదన కావాలని భార్య ప్రశ్న వేస్తే తక్షణం అవినీతి మాయం అవుతుందమ్మా, అవినీతి మాయం అవుతుంది ఈ సమాజం నుంచి. ఎంతమంది ముఖ్యమంత్రులు ఎంతమంది ప్రధానమంత్రులు మారినా జరగని పని ఒక్క స్త్రీ వల్ల జరుగుతుంది, ఒక్క పురుషుడి వల్ల జరుగుతుంది, ఒక్క పిల్లాడి వల్ల కూడా జరుగుతుంది. నాన్న నువ్వు అడ్డగోలుగా సంపాదించావు, నీ కొడుకునని చెప్పుకోవడం నాకు సిగ్గుగా ఉంది అని 16 ఏళ్ళ వాడు ప్రశ్నిస్తే 50 ఏళ్ల తండ్రిలో మార్పు వస్తుందమ్మా, వెంటనే మార్పు వస్తుంది, వెంటనే మార్పు వస్తుంది, వెంటనే మార్పు రావాలి. అలా ప్రశ్నించగలగాలి. ఆ ప్రశ్నించే ధోరణి లేదు ఈవేళ, అసలు ప్రశ్నించే ధైర్యం లేదు, ప్రశ్నిస్తే నోరు మూసుకో అంతే. నీకోసమే నీకోసమేంటే అడ్డగోలుగానా, పిల్లల కోసం సంపాదించండి అడ్డగోలుగానా. సంపాదనాకాంక్షల వల్ల దురాశ వల్ల దుర్దశ కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. ఈ తత్వశాస్త్రం తెలియకపోతే వైద్యం నడవదు. శరీరానికి మనసుకి మధ్యలో ఒక గొప్ప అనుబంధం ఉంది. ఆ అనుబంధం యోగ వాసిష్టంలో చెబుతారు, వేదాంత శాస్త్రంలో. మనస్సు తన అవసరాల కోసం శరీరాన్ని సృష్టించుకుంది. కాస్త జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకుందాం. పెద్దవాళ్ళు మీరంతా వైద్యులు బ్రహ్మాండంగా చదివారు, కానీ వేదాంత శాస్త్రం చదివారో లేదో నాకు తెలియదు, నేను అది చదువుకున్నాను, మిగిలినవి ఎలా ఉన్నా. వేదాంతం స్పష్టంగా ఏం చెబుతుందంటే మనస్సు తన అవసరాల కోసం శరీరాన్ని సృష్టించుకుంది. విచిత్రం ఏంటంటే శరీర సృష్టి అయ్యాక, శరీరం పెరిగాక మనస్సు శరీరానికి బానిస అయింది. ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. మనం మన ప్రేమ కోసం, మమకారాల కోసం మనం చచ్చిపోతాం కదా, చచ్చిపోయాక కూడా మన తరం ఉండాలి కదా అని పిల్లల్ని మనం సృష్టించుకున్నాం. 10 ఏళ్ళప్పుడు వాళ్ళు మన మాట విన్నారు, 20 ఏళ్ళు రాగానే వాడి మాట మనం వింటున్నాం, నోరు మూసి కూర్చున్నాం. 10 ఏళ్ల కొడుకు తండ్రికి భయపడతాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చాక తండ్రి భయపడుతున్నాడు. ఈవేళ మా అబ్బాయికి ఇష్టం ఉండదండి, సిగ్గు లేకపోతే సరే ఇక్కడ నీకు ధర్మం అనిపించింది వాడు చెప్పలేవా, గోమె కొట్టి బయటికి పంపలేవా, ధైర్యం ఎక్కడది పంపడం. అదే పూర్వమైతే 7-8 ఉండేవారు. మా ఇంట్లో 9 మంది ఉన్నారు. నేను ఎక్స్కర్షన్ కోసం వెళ్ళాలని 400 అడిగితే మా నాన్న నేను ఇవ్వనన్నాడు. ఇవ్వకపోతే చచ్చిపోతాను, పో నువ్వు పోతే 8 మంది అన్నాడు. లెక్కట్టేసాడు ఆయన. లేక అప్పటి నుంచి ఎప్పటి వరకు ఊరేసుకునే ప్రయత్నం నేను చేయాలి. మనం పోయిన ఏడిచేవాడు వాళ్ళు ఏడు, ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఉండడమే మంచిది. అంత నెక్కచ్చిగా ఉండే తండ్రులు ఎంతమంది ఉన్నామండి, తల్లులు మనం. ఎవరికి చూసినా వాన్నో నాన్నో ఇంకెక్కడ ఉంటారు నెక్కచ్చిగా. కాస్త ఖచ్చితంగా ఆలోచించడం, జాగ్రత్తగా అలవాటు చేసుకుని జీవితంలో మనం పట్టుకుపోయేది కాదండి, ఉండి అనుభవించేది కూడా లేదండి. ఏదో చనిపోయిన తర్వాత వచ్చే కీర్తి ప్రతిష్టలు అవన్నీ పక్కనట్టండి. ముందు బతుకుండగా మనం మనశ్శాంతిగా ఉండాలా వద్దా? ఇంటా సమస్యలు, బయట వాతావరణం బాగోలేదు, ఇంట్లో అంతకంటే రోతావరణం ఉంది, ఇంట్లో ఏం బాగుంటుంది ఇంకా. దీనికి మందు వేదాంత శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే మనస్సు తన అవసరాల కోసం శరీరాన్ని సృష్టించుకుంది మిత్రమా. శరీరం పెరిగిన తర్వాత మనస్సు శరీరానికి బానిసైపోయింది. ఇప్పుడు
శరీరం యవ్వనంలో ఉంటే మనస్సు యవ్వనంలో ఉన్నాను అనుకుంటుంది. శరీరానికి వార్ధక్యం వస్తే మనస్సుకి వార్ధక్యం వచ్చిందని మనస్సు బెంగపడుతుంది. ఏమిటోనండి, అప్పుడే ముసలాళ్ళం అయిపోయాం. ఈ బెంగ పట్టుకున్నది శరీరం కాదమ్మా, మనస్సు. అప్పుడే ముసలాళ్ళం అవడం ఏంటి? అప్పుడే యవ్వనంలోకి వచ్చేసామని ఎవడు అండే? దానికోసం తొందరపడిపోతున్నాడు ఇక్కడ. 10 ఏళ్ల కుర్రాడు మన అందరూ చూడండి, పెద్ద పెద్ద కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. మీరే ప్యారే బచ్పన్. ఈ మాట బాలుడు ఎవడో అండు వీడంటున్నాడు ఇక్కడ. నా బాల్యం చాలా మంచిది, నేను బాల్యానికి వెళ్ళిపోతా, గేదె మీద ఈత కొడతా అని అంటాడండి ఇక్కడ. ఎవడంటాడు? 50 ఏళ్ళవాడు అంటాడు. వాళ్ళు మనవాడిని అనమనంటే అండవాడు. నాకు అది ఐ డోంట్ లైక్ దిస్, నేను వెంటనే స్టార్ అయిపోవాలి, క్రికెటర్ అయిపోవాలి, యవ్వనంలో ఉండాలి, కొట్టాలి, తిట్టాలి. వాడు ఆకాంక్షలో ఉన్నాడు. బాలుడికి యవ్వనం నచ్చదు. బాలుడికి యవ్వనం కావాలా, బాల్యం నచ్చదా? యువకుడికేమో బాల్యం కావాలా, యవ్వనం నచ్చుతుంది, వార్ధక్యం నచ్చదా? అంటే రోగాలన్నీ ఎక్కడున్నాయంటే ఉన్న స్థితి మనకు నచ్చట్లా, దీని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాం, అందుకే రోగాలు వస్తున్నాయండి ఖచ్చితంగా. ఉన్న స్థితిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేవు, అంగీకరించలేరు? యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంటారు వేదాంతంలో. మొదటి మాట ఇదే, చివరి మాట ఇదే. మనం ఉన్నది పురుషులుగానో స్త్రీలుగానో ఏదో ఓ చోట పుట్టాం, ఓ చోట ఉన్నాం, ఇంత సంపాదించకుండా ఉన్న చోటే ఉండి ఉన్నది ఏదో తిని ఉన్నదాంతో సంతృప్తి పడితే అనారోగ్యాలని ఉండవు అసలు. ఎందుకంటే మనం ఉన్న చోటే ఉన్నాం, ఆ పల్లెటూళ్ళలోనే ఉన్నాం, ఆ ఉన్నదే తిన్నాం, ఆ ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉన్నాం. అక్కడి నుంచి అన్నీ మార్చేమి వేడ. అంచేత వేదాంతంలో ఉండే ఈ మాట శరీరానికి మనస్సుకి ఉండే నిష్పత్తి ఉండే రేషియో మధ్యలో ఈ వేటి పాత్ర ఎంత. మనస్సుకి శరీరం బానిస అవుతుంది, మనస్సు శరీరాన్ని సృష్టించుకోగలదు. అది లాజికల్, అదేం పురాణాలు నమ్మక్కల. మీకు రోజు తెలుస్తుంది, మనం కలగంటున్నాం. గమనించండి, పలుకుని ఇక్కడ 6 అడుగుల 3 అంగుళాల కళేబరం పడుకునే ఉంది ఇక్కడ దున్నపోతులాగా. ఇది కలగంటోంది. కలలో మరొక శరీరం మనకు వచ్చిందా లేదా? ఆ శరీరం ఎక్కడదండి? మనస్సు సృష్టించుకున్న శరీరమా కాదా? అది ఒక్క శరీరాన్ని మనస్సు సృష్టించిందా? కళ్ళలో ఆడాళ్ళు వచ్చారు, మొగాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పుట్టలు వచ్చాయి, చెరువులు వచ్చాయి, అనేక రకాలు వచ్చాయి. ఆ రూపాలన్నీ ఎవరు ధరించారండి? మన మనస్సే ధరించింది. ఇందులో ఆశ్చర్యమే లేదు. వెరీ మచ్ లాజికల్, తార్కికమైన మాట మిత్రమా. మన మనస్సే ధరించింది. మరి మనస్సు అనేక రూపాలు ధరిస్తోంది, కానీ తాను ధరించిన తన రూపమే తనది అనుకుంటోంది, మిగిలినవి తాను కానుంటోంది. కలలో కూడా ఇది జరుగుతోంది, సరిగ్గా ఎలలో కూడా అది జరుగుతోంది. ఈ శరీరం మాత్రమే మనమని, మిగిలినవేవి మనం కావని అనుకోవడం వల్లే పోటీలు, పంతాలు, కక్షలు, కార్పణ్యాలు, సమస్త రాజకీయాలు ప్రవేశించాయి. అంతా ఒక్కటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో ఇది వేదాంతడిండి మహాని శంకరాచార్య అంటారు. సమిష్టి భావనే దైవం, నువ్వు ఒక్కడివి వేరు అనే భావనే జీవం. నువ్వు జీవుడుగా నికృష్టుడుగా బతకాలో, దేవుడుగా ఆనందంగా ఉండాలో నువ్వే తేల్చుకో అని మన పురాణాలు, మన వేదాంత శాస్త్రం చెబుతోంది. హిందూ ఫిలాసఫీ వైద్య శాస్త్రం కంటే, మనస్తత్వ శాస్త్రం కంటే, సమస్త తత్వశాస్త్రాల కంటే తార్కికమైన శాస్త్రం ఏది అంటే భారతీయ వేదాంత శాస్త్రం. అది మోస్ట్ లాజికల్. 32,000 యోగ వాసిష్టం, 32,000 యోగ వాసిష్టం. అంత పెద్ద గ్రంథం చదవలేరని 3,000 శ్లోకాలతో రుభుగీత పుట్టించారు. అది కూడా చదవలేరని 700 శ్లోకాలతో భగవద్గీత ఏర్పాటు చేశారు. అది కూడా చదవలేరని 300 శ్లోకాలతో అష్టావక్ర గీత ఏర్పాటు చేశారు. అది కూడా చదవలేరని వేదాంత రెండిమని శంకరాచార్య 100 శ్లోకాలు రచించారు. అది కూడా కష్టమే అని 10 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం రచించారు. అది కూడా కష్టమే, కలియుగంలో మానవులకి బద్ధకాలు ఎక్కువ అని 5 శ్లోకాలతో మనీషా పంచకం రచించారు. అది కూడా కష్టమైన ఏకశ్లోకి, ఒకే ఒక శ్లోకంలో మొత్తం జీవిత తత్వాన్ని, ఆత్మతత్వాన్ని చెప్పిన మహానుభావుడు శంకరాచార్య. కిం జ్యోతిస్తవ భానుమాన్ అగనిమే అని చెబుతారు ఆయన. అంత విస్తృతంగా చెప్పడానికి అవకాశం లేదు, ఇది వేదాంత ప్రసంగం. కానీ అసలు పగలల్లా వస్తువులన్నీ ఎలా చూడగలుగుతున్నావయ్యా అని ప్రశ్నించారు. సూర్యుడి వల్ల, అంతే కదా. మరి రాత్రి అయితే చంద్రుడి వల్ల, దీపాల వల్ల. చంద్రుడి వల్ల వస్తువులు ఏం చూస్తాం? చంద్రుడిని చూసి ఆనందిస్తాం. చంద్రుడిని చూసి ఎవడో వంట ఉన్నాడు, 16 లైట్ల మధ్యలో వంట వండితేనే తినలేకపోతున్నాం. చంద్రుడిని చూస్తే వంట వండితే ఎవడో తింటాడు ఇక్కడ? పెద్ద లైటింగ్ ఉండి వండితేనే పురుగులు పడుతున్నాయి, అందులో లైట్ పురుగులు సహా. చంద్రుడు ఊరికి ఆహ్లాదం అంతే, వెన్నెలను ఇస్తాడు. ఆయన వంట చేసుకుందుకు పనికిరాడు, పుస్తకం చదువుకుందుకు పనికిరాడు. లైట్ పగలు సూర్యుడి వల్ల, రాత్రి దీపాల వల్ల. మరి పగలు రాత్రి కాకుండా పడుకున్నావు కదా, అప్పుడు నీకు ఆలోచనలు వస్తున్నాయి కదా, ప్రపంచాన్ని చూస్తున్నావు కదా. ఎలా చూస్తున్నావు అంటే బుద్ధి అన్నాడు వెంటనే. నాకు సూర్యుడు దీపాలు ఉన్నా మన కన్ను ఉండాలిగా, కన్ను లేనిదే చూడలేం కదా. కన్ను అన్నాడు. కళ్ళు మూసుకున్నా ఏవో కనిపిస్తున్నాయి కదా, నీ ఆలోచనలు నీకు రూపం కల్పిస్తున్నాయి కదా, అవి ఎలా చూస్తున్నామంటే బుద్ధి అన్నాడు.
గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ బుద్ధి కూడా లేదు కదా, అక్కడ ఎవరున్నారు అంటే నేనున్నాను అన్నాడు. తస్మాత్ భవాన్ పరమకం జ్యోతికి. ఆ నేను అనేవాడు అక్కడ లేకపోతే గాఢ నిద్రలో సుషుప్తిలో తెల్లారు లేచిన తర్వాత ఆదమర్చి పడుకున్నాను ఎంత బాగుందో అన్నవాడు ఎవడండి? సమ్ పర్సన్ గాట్ దిస్ ఎక్స్పీరియన్స్. హూ ఇస్ దట్ పర్సన్? అది ఆత్మ, అది దైవం. వేదాంతం సమస్తం తర్కసహితం. ఇందులో ఈ పురాణాలు ఎక్కడున్నాయి, మహిమలు ఎక్కడున్నాయి, మాయలు ఎక్కడున్నాయి, హేతువాదం ఇదంతా అనేది. ఇది హేతు, ఇది నువ్వు ఉన్నావా లేదా? లేకపోతే పొద్దున్న వచ్చి ఎవడ చెప్పాడు ఇక్కడ? ఆ ఉన్నవాడు ఎవడో శాశ్వతంగా ఉన్నాడు. వాడికి శరీరంతో సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు, బుద్ధితో సంబంధం లేదు, ఇంద్రియాలతో సంబంధం లేదు, అయినా వాడు ఉన్నాడు. పొద్దున్న లేచి అన్నీ తగులుకుంటున్నాయి, రాత్రి అవగానే అన్నీ పడుకుంటున్నాయి. అందుకే వేదాంతంలో నిద్రని నిత్యప్రళయం అంటారు. నిద్రని నిత్యప్రళయం అంటారు. ఏ రోజుకు ఆ రోజే ప్రళయాన్ని ఎక్స్పీరియన్స్, అనుభవానికి తీసుకురావడమే నిద్ర. పూర్తిగా నిద్రపోవడం, ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోమని మీ దగ్గరికి వచ్చిన అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి చెప్పండి, సగం రోగాలు తగ్గిపోతాయి. ఇవాళ ఎవరికి తిండి సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు. ఆరోగ్యానికి గొప్ప లక్షణాలు ఏమిటంటే పడుకున్న వెంటనే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి, తిన్న వెంటనే 2 గంటల్లో తిన్నది అరిగిపోవాలి. ఈ రెండు ఉన్నవాడు శతకోటీశ్వరుడు కంటే గొప్పవాడు. ఇవి లేనప్పుడు నీకు ఎన్ని కోట్లు ఉన్నా ఒకటే, డాక్టర్ల కోట్లు, వైట్ కోట్లు, స్టెథోస్కోపులు ఉన్నా ఒకటే, ఉపయోగం వెళ్ళదు. మీకు నిద్ర పట్టదు. నాకు చిన్నప్పుడు మాకు మాస్టర్ ఉండేవారు, ఒక ఆయన ఇంగ్లీష్ మాస్టారు. ఆయన మా శిష్యులు ఎవరైనా ఆయన మాకు ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు. ఆయన మాకు అర్థం కాని ఇంగ్లీష్ అర్థం చేయించింది ఆ మహానుభావుడే, కొలచన సూర్యనారాయణ గారని బాగా చెప్పేవారు. మేము ఆయన ఎక్కువ అభిమానించేవాళ్ళం. ఆయన తర్వాత ఎప్పుడో ఒకసారి కోరారు మమ్మల్ని, మీరు మూడు రకాల వృత్తులు చేపట్టాలని నా ఉద్దేశంరా, ఆ మూడింట్లో దేంట్లోనో చేరండి అన్నారు. ఏమిటి ఆ మూడు అంటే, ఒకటి డాక్టర్ అవ్వాలరా, అది వీలు కాకపోతే మీరు న్యాయవాది కానీ పోలీసు కానీ అయ్యే ప్రయత్నం చేయండి, అది వీలు కాకపోతే ఉపాధ్యాయుడు అయ్యే ప్రయత్నం చేయండి అన్నారు. నేను ఖచ్చితంగా ఆయన చెప్పిన మూడింట్లో ఒకటి అయ్యాను, మిగిలిన 2 వదిలేసాను. ఎందుకంటే నేను డాక్టర్ అయితే అనవసరంగా చాలామంది పోతారు మన చేతుల్లో. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ప్రవచనం చెప్తే ఎవడో పోడు, ఉంటే ఉంటాడు, లేదా బయటికి పోతాడు, పైకి పోవడం. మహా అయితే నచ్చకపోతే బయటికి పోతాడు కానీ పైకి పోయేవాడు ఎవడో ఉండడు. అందుకని నేనేదో పద్యాలు నేర్చుకుని ఉపాధ్యాయ వృత్తి చేసి ప్రవచనాలు చెబుతుంటే విన్నవాళ్ళు విన్నారు, లేనివాళ్ళు లేదు. పోలీసు అవ్వలేదు, మనకంత పర్సనాలిటీ లేదు. 5.2 పెట్టుకుని పోలీసు నేవీ అంటే ఎవడు చేర్చుకుంటాడు ఇక్కడ? అందుకని ఆ 2 మన వల్ల కాదని నేను ఇందులో ప్రవేశించాను. కానీ వైద్య వృత్తి చాలా పవిత్రమైంది. ఆయన ఆ 3 వృత్తులనే చెప్పడం వల్ల నాకు అప్పటి నుంచి పోలీసులన్నా, న్యాయవాదులన్నా, వైద్య వృత్తి అన్నా చాలా గౌరవం. నేను చేపట్టకపోయినా సరే, మాస్టర్ ఆ 3 చాలా గొప్పవని చెప్పారు, సరే ఒక దాంట్లో నేను ఉన్నాను, మిగిలిన 2 సైనికుడు, పోలీసు లేదా ఈ డాక్టరు అన్నారు, ఈ 2 చాలా గొప్పవి అనబడి. ఇక్కడ వైద్యం శరీరానికి వైద్యం. అందుకని మనస్సుకు వైద్యం చేయకుండా శరీరానికి చేయలేరు. కాబట్టి దయచేసి వైద్య సోదర సోదరీమణులకి నాకు ఒక్కటే విజ్ఞప్తి, రోగి భుజం మీద చెయ్యేసి మాట్లాడండి, వాడి చేతిని స్పృశించి మాట్లాడండి, సగం రోగాలు తగ్గిపోతాయి. ఓదార్పు కావాలి. నీకెందుకు నేనున్నానుగా అనే మాట రావాలి. అందులోనే లౌక్యంగా ఇంకో మాట చెబుతా, రోగికి మరీ ధైర్యాన్ని ఇవ్వకూడదట, మరీ భయపెట్టకూడదట. ఎవరు చెప్తారో తెలుసా? ఇది 18వ శతాబ్దంలో నీలకంఠ దీక్షితులు అని అప్పయ్య దీక్షితులు గారి మనవడు ఉండేవాడు. ఆయన బ్రహ్మాండంగా సంస్కృతంలో శ్లోకాలు శతకాల కొద్దీ రాసేశాడు. అందులో కలివిడంబన శతకం అని ఒకటి రాశాడు. కలికాలంలో ఉండే విచిత్రాలన్నీ వ్యంగ్యంగా ఆక్షేపిస్తాడు, చమత్కారంగా. అందులో వైద్యం గురించి చాలా రాశాడు. మీకు పెట్టాల్సిన చురకలన్నీ ఆయనే పెట్టాడు, నేను పెట్టక్కల్లా. ఆ కాలంలో 400 ఏళ్ల క్రితం మాట, 18వ శతాబ్దం అంటే 300 ఏళ్ల క్రితం మాట. ఆయనే వైద్యులు లౌక్యంగా ఏం చెప్పాడు అంటే, నాతి ధైర్యం ప్రదాతవ్యం నాతి భీతిశ్చ రోగిణి నైశ్చింత్యాన్నాది మేదానం నైరాశ్యాదేవనాంతిమే. వైద్యుని దగ్గరికి అనారోగ్యవంతుడు ఎవరైనా వస్తే అతనికి అతి ధైర్యము చెప్పొద్దు, అతి భయము కలిగించొద్దు అన్నారు. ఎందుకో కూడా చెప్పాడు. అతి ధైర్యం అంటే మీకు ఎందుకంటే అసలు మీరు దూరం రావాలా, నాకు కబురు చేయకపోయారా, నేనే వచ్చేవాడిని, నేను ఫ్యామిలీ డాక్టర్ని కదా, మీకు ఏం లేదండి, ఊరికే వచ్చారు మీరు అన్నారనుకో, ₹1 ఇవ్వకుండా వెళ్ళిపోతాడు వాడు. ఏం లేని దానికి ఎందుకని? అంచేతను వాడు ఏదో ఉందనే వచ్చాడు కదా, ఉందని చెప్పడమే మంచిది. మన సొమ్మేం పోయింది ఇక్కడ? ఏదో ఉండబట్టే వచ్చాడని వాడు వస్తే మనకెందుకంటే లేనిపోని వాకి ఔదార్యం ఇక్కడ అవసరం లేదు. ఉందండి, లేకపోతే మా దగ్గరికి వస్తారంటే కూర్చోండి అని కొంచెం కాస్త అవుట్ పేషెంట్ కింద బయట నర్సుకు అప్పగించి ఒక పావు గంట కూర్చోబెట్టాలి. వెంటనే దర్శనం ఇవ్వకూడదు. అందుకే వాడికి తెలియాలి కొంచెం ఇబ్బంది. టక్కుమని వెంటనే వచ్చాడనగానే మనమే వచ్చేసామనుకో, డాక్టర్ గారు మన ఇంటికి వస్తారు, మనం వెళ్ళక్కర్లేదు, వాడు రాడు ఇక్కడికి.
లౌక్యం కూడా ఉండాలండి. విద్య బాగుండాలంటే మానవత్వం ఉండాలి. దాన్ని ప్రదర్శించే విధానంలో కాస్త లౌక్యం అంటే మోసం అనుకోకుండా దయచేసి, చాలా తప్పు. లోకంలో బతికే విధానం తెలియడమే లౌక్యం. అందులో మోసమేం లేదండి. ఎవరిని మోసం చేయట్లేదు మనం. లోకానికి తగినట్టుగా ఉండాలి. అక్కడ లోకానికి తగినట్టుగా ఉండాలి. అందుకోసం అట్టిపెట్టం నాతి ధైర్యం ప్రదాతవ్యం. ముందే ఊరికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి మీకు ఎందుకండి 2 నిమిషాల్లో తగ్గిస్తా అని అనేకండి. దాని కష్టం దానికి ఉంటుంది, మీకు తెలుసు కదా. అలా చేస్తే ఏమవుతుంది? నైశ్చింత్యాన్న అదిమే దాన. ఆ నిశ్చింత కారణంగా నీకేం డబ్బులు ఇవ్వడవాడు, ఎగ్గొట్టు పోతాడు. పైగా మనం ప్రదర్శించిన అత్యంత ఆత్మీయత కారణంగా ముందే ఇవ్వడం. నైరాశ్యాదేవ నా అంతిమే నా అతిభీతిశ్చ రోగిణి. రోగిని అధికంగా భయపెట్టకూడదు. చాలా వస్తున్నాయండి బాబు. మొన్న ఒక ఆయన ఇలాగే వచ్చి మొత్తం ఓష్టం వచ్చి కొట్టుకుపోయాడని కన్యాశుల్కంలో డైలాగులు వేయకూడదు. ఇక్కడ చచ్చిపోతారు వాడు ముందే. పైగా దానివల్ల ఏమవుతుంది? అలా పోయి ఇది చాలా కష్టం అండి. ఇది వచ్చిన తర్వాత ఎవరైనా వారం నుంచి బతకరో. ఛాన్సెస్ ఏమో 25, 75 అంటే 75 పోవడానికే. 25 ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తా అంటే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉపయోగమే లేదు కదా, అనవసరంగా డబ్బులు ఎందుకు ఇవ్వాలని. అంచేత ఉపయోగం ఉంది, కానీ నీకు వచ్చింది చాలా గట్టిది, జాగ్రత్తగా తగ్గుతుంది. నేను ఎందుకు తగ్గిస్తాను కదా, ఒక్కొక్క అరెకరం అమ్మించే పూచి నాది అని మనస్సులో అనుకుని పైకి చెప్పకుండా జాగ్రత్తగా చేయాలి. వీలైనంత వైద్యం మాటలతోనే చేయాలి. చేస్తే వాడికి సుఖం, మనకి సుఖం. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇంకొక మాట చెబుతాను సరదాకి. వైద్యులకి సరదాకి కాదు, గంభీరంగానే చెబుతా. ఇవాళ వైద్యుల్లో మేము చూస్తున్న వాళ్ళు మరి ఎంతమంది ఉన్నారో మాకు తెలియదుగా. మాకు కనపడుతున్న పెద్ద లోపం, నాడి పట్టుకుని చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరండి. చాలా తగ్గిపోతున్నారు. అన్ని రిపోర్ట్లు రాశాక షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది అన్న చోట ఆ రిపోర్ట్లో చూశాను నేను. నాకు లేకపోయినా మా ఇంట్లో వాళ్ళకు ఉన్నాయి కదా, అందుకని చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. అది ఎంత ఉండాలో ఉంది, ఎంత ఉందో ఉంది. ఇవి చూశాక నేను కూడా చెబుతానండి. మీరు ఎందుకంటే పని లేక ఇంత ఉంటుంది, ఇంత నుంచి ఇంతవరకు 5.2 నుంచి 8.2 వరకు ఉండాలి. మీకు 6.2 ఉంది అని నాకు ఉందో లేదో నాకే తెలిసింది కదా. నీ రిపోర్ట్ దేనికి పని లేక? రిపోర్టులు చూసి వైద్యం చేయడానికి మెడికల్ షాప్ వాడు చాలండి, డాక్టర్ అవసరమా? పూర్వకాలం వైద్య రంగంలో ఉన్నవాళ్ళు దయచేసి మీ తండ్రులని మీ తాతలను గుర్తు చేసుకోండి. వాళ్ళు ఆ రంగంలో ఉండింటే వాళ్ళు ఇలా పట్టుకుని, ముఖ్యంగా వైష్ణవులు ఆచార్యులు పల్లెటూళ్ళలో వైద్యం చేసేవారు. ఆచార్యులు గారు అనేవారు. ఇది పట్టుకుని సమస్తం చెప్పేసి వాతనాడి, పిత్తనాడి, కఫనాడి అని 3 ఉంటాయి. ఇప్పటికీ వైద్యంలో 3. త్రిగుణాత్మకమైంది ప్రపంచం త్రిగుణాత్మకం. సత్వరజస్తమో గుణాలు. శరీరంలో కూడా 3 తత్వాలు: కఫతత్వం, పిత్తతత్వం, వాతతత్వం. మనిషి శరీరంలో 3 ప్రధాన అవయవాలు. 1 శరీర తల, 2 ఈ మొండెం, 3 పాదాలు. అంతే. 3 భంగిమలు, త్రిభంగిమ. అంటే సృష్టిలో చాలా భాగం 3 అంకెతో ఏర్పడ్డాయి. అందుకే మనకి హిందూ సంప్రదాయంలో 3కు చాలా ప్రధానం. ప్రదక్షిణం చేస్తే 3 సార్లు, కొబ్బరికాయ కొడితే 3 సార్లు. ఈ 3 సార్లు ఎందుకంటే 3 అంకె అర్థమైతే ప్రపంచం తత్వం అంతా అర్థమైంది. పైగా 3 అంకెలో ఒక గొప్పతనం ఉంది. ప్రపంచంలో అన్ని భాషల్లో 3 ఇలాగే ఉంటుంది, ఇంకోలా ఉండదు. మీరు పరిశీలించుకోండి. ఇంగ్లీష్ సహా, తెలుగు సహా, అరబిక్ సహా అన్నిట్లో 3 ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. అన్ని భాషల్లో ఉన్న వాళ్ళకి ఆ ఒకే ఆలోచన అంకె రూపంలో ఎందుకు వచ్చిందండి? 7 ఒక్కలా ఉండదు, 9 ఒక్కలా ఉండదు, 6 ఒక్కలా ఉండదు, 1 కూడా ఒక్కలా ఉండదు. 2 అంకెలు మాత్రం ప్రపంచ భాషలన్నింటిలో ఒకలా ఉంటాయి. 1 పూర్ణం, 0 అన్నిట్లోనూ 0గానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. రెండోది 3 అంకె కూడా ఇలాగే ఉంటుంది. అదే వేదాంత తత్వం. భగవంతుడు పూర్ణం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు పూర్ణానుస్వారం, వృత్తాకారంలో ఉంటాడు. ఆది లేదు, మొదలు లేదు. 0కి వృత్తం ఆది ఉందా, మొదలుందా, గుండ్రంగా ఉందంతే. అంచేది అది స్వరూపం. భగవంతుడిని ప్రపంచమంతా నమ్మింది. అందుకని ప్రపంచ భాషల్లో 0 ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. సృష్టి త్రిగుణాత్మకంగా ఏర్పడింది. అందుకని 3 అంకె కూడా చాలా భాషల్లో 90% కనీసం భాషల్లో ఒకలాగే ఉంటుంది. ఈ త్రిగుణాత్మకమైన శరీరానికి మనం వైద్యం చేస్తున్నాం. అది కఫతత్వమా, పిత్తతత్వమా, వాతతత్వం, వీటికి ఇంగ్లీష్లో పేర్లు వేరుగా ఉంటాయి. ఎందుకంటే తత్వాలు ఇవే. ఇంగ్లీష్ తత్వం ఒకటి ఏం రాదు. ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళాక వచ్చింది ఆ దిక్కుమాలిన తత్వం. ఇక్కడ మనకి వాళ్ళ వేషం, వాళ్ళ తిండి, వాళ్ళ భాష, ఇదే ఇంగ్లీష్ తత్వం అంటే. అది వచ్చే చచ్చాం ఇక్కడ. అది తప్పితే 4వ తత్వం ఇంకేం లేదు ఇక్కడ. ఈ 3 నాడి పట్టుకుంటే తెలుస్తాయి. నాడీ స్పందన బట్టి, వేగాన్ని బట్టి తెలుస్తాయి ఖచ్చితంగా. ఆ నేర్పుని ధైర్యులు సంపాదించగలగాలి ఖచ్చితంగా. అందుకు మీకు అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, అభ్యాసం చేయండి దయచేసి. నాడి తెలిసినా తెలియపోయినా, నాబోటి డాక్టర్ అయినా ముందు నాడి దగ్గర చెయ్యట్టు పట్టుకుంటే వాడు సంతోషిస్తాడు, ఇబ్బంది లేదు. ఏదో చూస్తున్నాడులే అని అనుకుంటాడు. కాసేపు చూస్తే అయిపోయి ఏం పోయింది సొమ్ము.
వైద్యంలో ఈవేళ వైద్యం బాగా జరుగుతోంది. మందులు రాస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. అందులో ఏమైనా ఇబ్బందులు మాయలు ఉంటే మీకే తెలుసు, నేను అవన్నీ ప్రస్తావించక్కర్లేదు. ఆత్మవిమర్శ కంటే మించిన విమర్శే లేదు. కానీ వైద్యం ఎలా చేయాలో, వైద్యానికి ముందు వైద్య శాస్త్రం ఎలా చదవాలో, ఎంబీబీఎస్ ఎలా చదవాలో, హౌస్ సర్జన్ చేస్తూ ఏం చేయాలో లలితా సహస్రనామాల్లో చెప్పారు. విమర్శ రూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఈ 4-5 నామాలు పరిశీలిస్తే ఎక్కువ మంది లలితా సహస్రం పారాయణ చేస్తూ ఉంటారు. దేవుడి కోసం, మహిమ కోసం కాదు, వైజ్ఞానిక విషయాల కోసం పారాయణ చేయాలి. వాటిలో అర్థాలు ఉన్నాయి. విమర్శ రూపిణీ విద్య ఎప్పుడు విమర్శనాత్మకంగా చదవాలి. పుట్టిన కంఠస్థం చేయిస్తున్నారు, ఈవేళ బట్టి పట్టిస్తున్నారు. అందుకే ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది, దేవుడు ఐఐటీకి సరిపడా ర్యాంక్ వస్తుంది. ఐఐటీలో చేరుతున్నాడు, అక్కడ చెప్పే పాఠాలు ఈ పెద్ద మనిషికి అర్థం కావట్లా. అక్కడ నోట్స్ ఇమ్మని అడుగుతున్నాడు. ఐఐటీలో నోట్స్ ఏమిటండి, వీడిని ఐటీఐలో బారేసారు పట్టుకెళ్ళి. వీడికి ఐటీఐకి ఐఐటీకి భేదం తెలియట్లా. ఐఐటీలో నోట్స్ ఇస్తారు నీకు, నువ్వు సొంతంగా చదువుకోవాలి కదా. అది లేదండి. ఆ ప్రజ్ఞ సంపాదించాలంటే ఎంబీబీఎస్ నేర్చుకునేవాళ్ళు, నేర్పేవాళ్ళు కూడా విమర్శ మీద దృష్టి పెట్టండి. విమర్శ అంటే తిట్టడం, కొట్టడం, నిందించడం కాదు, పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా చూడడం. ఇది ఎందుకు విమర్శలో మొదటి ప్రశ్న ఎందుకు, ఏమిటి అని కాదు ప్రశ్న, ఎందుకు. ఎవరు అనేది కూడా ప్రశ్న కాదు, ఎందుకు. పురాణాల విషయంలో కూడా నేను పోరాడేదంతా ఇదే. ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది, గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది అన్నాం. ఆ ఏనుగు మునిగిన చోటకెళ్ళి 1000 మంది వెళ్ళి మునిగాడు. ఏనుగుతో పాటు వీళ్ళు మునుగుతారు, జరిగేది ఏం లేదు ఇక్కడ. కానీ ఆ ఏనుగు ఏమిటి, అది సరస్సులో ఎందుకు దిగింది, మొసలెందుకు పట్టుకుంది, ఇది ఆలోచించి ఇది మన సంసారం చెప్పాడు, కాసారం గురించి చెప్పాలా. ఈ విషయం అర్థమైపోతుంది వెంటనే. ఎందుకు తెలియదండి. ఇదే విమర్శనాత్మకం. విద్య ఎప్పుడు విమర్శనాత్మకంగా ఉండాలి. అప్పుడు వియదాది జగత్ప్రసూహు. వియత్ అంటే ఆకాశం, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివ్యామోషధయక ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష శవాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషతు అని ఉపనిషత్తుల్లో సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పారు. ముందు ఆకాశం ఉంది అన్నట్టుకంటే శూన్యం, అందులో ఏం లేదు. దాని నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువు అటు ఇటు సంచరిస్తూ ఉండడం వల్ల అది వేడెక్కింది. అప్పుడు అగ్ని పుట్టింది. ఆ అగ్ని చల్లారింది, నీరయింది. ఆ నీరు గడ్డగట్టికింది, మంచు అయింది. ఆ మంచుగడ్డ పృథివీ అయింది. పృథివీ నుంచి ఓషధులు మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలు ఆహారంగా తీసుకుని మనిషి పుట్టాడు. అక్కడి నుంచి మిగిలినవన్నీ పుట్టాయని చెప్పారు. ఇదంతా లాజికల్లా కదా, సైన్సా కాదా? ఇది వియదాది జగత్ప్రసూహు. ఆకాశంతో సహా జగత్ ఎలా ఏర్పడింది అనే విషయాన్ని లలితా సహస్రంలో ఒక్క నామంలో చెప్పారు. దానికి కింద ఏం చెప్పారు, ఇది నువ్వు గ్రహించగలిగితే, దీని మీద పరిశోధన చేస్తే సర్వమృత్యు నివారిణి, సర్వవ్యాధి నివారిణి, అన్ని రకాల వ్యాధులకి మందులు అందులో దొరుకుతాయి. సర్వవ్యాధి ప్రశమని, అన్ని వ్యాధుల్ని ఉపశమింపజేసే మందులు దొరుకుతాయి. సర్వ మృత్యు నివారణి, అసలు మృత్యువుని ఎలాగో ఆపలేము, కానీ అకాల మృత్యువులు వస్తున్నాయి ఈవేళ. 30 ఏళ్ల వాడు గుండెపోటు ఏంటండి, మన చిన్నతనాల్లో ఎప్పుడైనా విన్నావా? 25 ఏళ్ల వాడికి బీపీ షుగర్ ఏమిటండి, ఏం చేస్తాడు, చస్తాడు వాడు. అమెరికా వాడి కారణంగా కాల్ సెంటర్లో పనిచేసి సాఫ్ట్వేర్లో చేరి మధ్యాహ్నం 12కి డ్యూటీలో చేరాడు, గదిలోకి వెళ్ళాడు. రాత్రి 1 గంట అయినా బయటికి రాలి. వీడికి సంతానం ఎందుకు కలుగుతారండి, పని లేక. అందుకే కలగట్లేదు ఆవిడకి. ఐవీఎఫ్, డివిఎఫ్, భూవీఎఫ్ ఎన్ని ఎఫ్లు పెరిగాయో. పైగా ఈ పుట్టే గ్యాంగ్ గుణపాల్లో పుట్టేవారు పూర్వం, ఇప్పుడు గుండు సూదులు లాంటి వాళ్ళు పుడుతున్నారు. వీడు ఎప్పుడు పోతాడో తెలియదు. వీడికి 2 ఎకరాలు అమ్మేయాలి ఇప్పుడు. ఎవరికైనా యువకుడికి, యువతికి మనశ్శాంతి, ప్రశాంతితో ఓ సరసం, ఓ సరదా, దానికి ఆడాలనే సరసం ఆడాలనే మనస్తత్వం, సరసానికి సమయం ఉంటే కదా. టైం చంపేస్తున్నారు ఇక్కడ. వీడు తినేదేమో నిలవబెట్టిన పిజ్జాలు, బర్గర్లు. పిల్లలు ఎలా పుడతారండి? ఖచ్చితంగా కొత్త దంపతులకు రాత్రి 3 మినపసూనలు పెట్టండి, 3 నెలల్లో గర్భం ధరించకపోతే. మినపసూనలు తినాలి, నెయ్యి వేసి నువ్వు తినాలి, బెల్లం వేసిన, బెల్లం ఐరన్ మీకు తెలియదా? బెల్లం అంటే పారిపోతున్నారు ఈవేళ. బెల్లం మినపసూనలు తినాలి శుభ్రంగా, అవి తింటేనే పిల్లలు పుడతారు. అందుకే శోభనం గదిలో పళ్ళ నిండా మినపసూనలు పెట్టేవారు, తెల్లారేసరికి అయిపోవాలని పెట్టేవారు అక్కడ. దెబ్బకు 3వ నాటికి శుభవార్త తెలిసేది ఇక్కడ. తినాల్సిన తిండి తినాలి, దానివల్ల అన్ని శక్తులు పెరుగుతాయి. ఏమీ లేదు, ఏవో నిలవబెట్టిన తిండి. మన అనారోగ్యాలకి 2 కారణాలండి, ఎక్కువ కారణాలు లేవు. నిలవబెట్టిన తిండి, నిలబెట్టలేని మనస్సు, ఈ 2 కారణాలండి ఖచ్చితంగా. నిలవబెట్టిన తిండి, ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని తింటున్నాం, నిలబెట్టలేని మనస్సుని గ్రహించుకోలేకపోతున్నాం. ఇటువంటి వాళ్ళకి మీరు వైద్యం చేస్తున్నారు. ముందు ఆహార విహారాల్లో మార్పును గురించి చెప్పండి ఖచ్చితంగా. ఇంకొక మాట, మీకు ఉపయోగపడే మాట చెబుతాను. ఎంత వైద్యం గట్టిగా చేసినానండి, ఏదో అవుతుంది, మనం చెప్పలేమమ్మా. మనం ఆ లక్షణాలను బట్టి ఏదో మందులు ఇస్తాం. ఒక్కోసారి పని చేయి, ఎందుకంటే ఈ తక్కువ వాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కూడా మేము చూస్తూ ఉంటాను కదా. అందరినీ వాడమన్నవన్నీ వాడమన్న రోజులు వాడరు. ఒకేసారి 4 బిళ్ళలు మింగేసే వాళ్ళని కూడా చూశాను. అధికం బలం అనుకుంటాడు వాడు, చచ్చి ఊరుకుంటాడు అది చేస్తే.
అందుకే వైద్యుడి దగ్గరికి వెడితే కానీ వైద్యం చేసుకోవడానికి వీల్లేదు. దానికోసం వైద్యుల కోసం నీలకంఠ దీక్షితులు గారు చక్కగా ఉపయోగపడే చెప్పారు. అభ్యాసం చేయండి, బాగుంటుంది. భైషజ్యం తు యథాకామం పథ్యం తు కఠినం వదేత్ ఆరోగ్యం వైద్యమాహాత్మ్యాత్ అన్యథాత్వం అపథ్యతః. ఇంగ్లీషు డాక్టర్లు వాళ్ళందరికీ ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే ఎవరూ పథ్యం చెప్పడం లేదు. 104 డిగ్రీలు జ్వరంతో వచ్చినా సరే ఏమండి డాక్టర్ గారు ఏది తినచ్చు ఏది తినకూడదు అన్నీ తినేయచ్చు అని చెబుతున్నారు. చివాట్లు చెప్పు దెబ్బలు సహా అన్నీ తినేయచ్చు. ఈ పూర్వం డాక్టర్లు ఎవరు అన్నీ తినచ్చు అని చెప్పేవారు కాదు, పెద్ద పథ్యం చెప్పేవారు. ఇక్కడ కారం ఎంత ఉండాలి, ఉప్పు ఎంత ఉండాలి, అది వంకాయ తినద్దు, టెంకాయ తినద్దు, అసలు ఏది తినద్దు, నీ తలకాయ తప్ప ఏది తినద్దు, ఏది చెప్పేవాళ్ళు. దీనివల్ల ఉపయోగం ఏమిటో చెబుతున్నాడు నీలకంఠ దీక్షితులు గారు. భైషజ్యం తు యథాకామం, వైద్యం నీకు తోచినట్టుగా చెయ్యి. పథ్యం తు కఠినం వదేత్, కఠినమైన పథ్యం చెప్పేయి. తినకూడని పదార్థాలు ఎక్కువ చెప్పాయి, తినవలసినవి తక్కువ చెప్పాయి. నిద్ర ఆహారం అన్నీ నియమాలు చెప్పాయి. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే ఆరోగ్యం వైద్యమాహాత్మ్యాత్. వాడికి తగ్గిందా నేను గొప్ప డాక్టర్ని అని చెప్పు, తగ్గలేదు పథ్యంలో తేడా వచ్చిందని చెప్పేసి గొడవ లేదు. తప్పించుకునే ఉపాయం అంటే అది బ్రహ్మాండంగా చెప్పాలి. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. పథ్యం లేని వైద్యాలు జరుగుతున్నాయండి. నాకు వైద్యశాస్త్రం పెద్దగా తెలుసునని నేను అన్నగానే పరంపరగా వచ్చిన వైద్యం తెలుసు. మా అమ్మ పెద్ద డాక్టర్, ఇంట్లో ఆవిడ ఉన్నంతకాలం మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరం రాల. నోరు పూసింది అంటే వెన్నపూస పెట్టేది, మోకాలకి నొప్పి వచ్చిందంటే ఏదో తీసో నెయ్యో వెన్నో రాసి తగ్గిపోయే సాయంత్రానికి. రూపాయి ఖర్చు లేదు మాకు. అటువంటి వాళ్ళ దగ్గర పెరిగాం. అందుకని ముఖ్యంగా వైద్యంలో పథ్యం ఉండాలండి. ఎందుకు చెప్పట్లేదో నాకు తెలియదు. మీరు బిళ్ళలు వేసుకోండి, ఏదైనా తినేయండి అంటే తినేవన్నీ వికటించవండి. పైత్యం చేసి బిళ్ళలు రాసామంటే మజ్జిగ తాగమని చెప్పాలి ఖచ్చితంగా, అల్లం తినమని చెప్పాలి. అల్లం పైత్యాన్ని హరిస్తుంది. అందుకే కవి సమ్మేళనం అయ్యాక ఒక కవి గారు ఇంటికి వెళ్ళాడట. భార్య అల్లప్రసంతో సిద్ధంగా ఉందట. అల్లప్రసం ఏంటే మొగుడికి హారతి ఇవ్వాలి కానీ అల్లప్రసం కవిత్వం అంటే పైత్యం. అందుకే పెడుతున్నారు మీరు కవి సమ్మేళనాలు, కాస్త అల్లప్రసం తాగడం తగ్గిపోతుందని చెప్పిందట. అంటే కవిత్వం ఆవిడ దృష్టిలో ఒక వ్యాధి. అది పైత్యం వల్ల వస్తుంది. ఎందుకు వచ్చింది దానివల్ల ఎవడు మారుతాడు ఇక్కడ? మీరు ఎన్ని పద్యాలు పడితే మాత్రం ఎందుకు వచ్చింది? కాస్త ఇది అల్లప్రసం తాగండి తగ్గుతుంది, ఇంట్లో కూర్చుంటారు నోరు మూసుకుని అని చెప్పింది. అంటే పైత్యానికి సంబంధించిన బిళ్ళలు ఉంటే దానికి అల్లప్రసం సల్ఫర్ పడదండి కొంతమందికి. దానికి పైత్యం చెబితే పనిచేస్తుంది. అక్కడ పడదని తీసేక్కల పడే విధంగా ఇంకోటి ఉంటుంది. ఇక్కడ బొబ్బట్లు చేసామంటే ఇంట్లో దోసకాయ పచ్చడి చేయాలి. ఎందుకో తెలుసా? దోసకాయ పచ్చడిలో చింతపండు పులుసు చేస్తారు. చింతపండు పులుసు చేసిన పచ్చడి చేస్తే బొబ్బట్లు అరుగుతాయి. ఎందుకని బొబ్బట్లో మైదా పిండి ఉంటుంది. ఆ మైదాపిండి లోపలికి వెళ్ళి అన్నవాహికలో నాణాలకు అలా గోడలకు పట్టుకుంటుంది. వార్నీషులాగా రంగులాగా ఉంటుంది. అది కిందకి రాదు. చింతపండు పులుసు చేసిన పచ్చడి తింటే అది కిందికి జారుతుంది. జారకపోతే మైదాపిండి అలాగే ఉంటే కడుపులో ఏదోలా ఉందంటాడు. ఉంటుంది మరి. 6 బొబ్బట్లు కొట్టాక అలాగే ఉంటుంది. అందుకే ఖచ్చితంగా పూర్వం బొబ్బట్లు వండితే దోసకాయ పచ్చడి చేసేవారు. చింతపండు పులుసు వేసిన పచ్చడి ఏదో ఒకటి చేసి దాంట్లో ఇది నంచుకో. పైగా జోడీ చూడండి, అది తీపి ఇది కారం, రుచి బాగుంటుంది తినడానికి. భారతీయమైన పిండి వంటలు, అందున తెలుగువారు చేసుకునే సమస్త పదార్థాలు ఆరోగ్యాన్ని చేకూర్చేవే తప్పితే అనారోగ్యం తెచ్చిపెట్టేవి లేవండి. దయచేసి వాటిని వ్యతిరేకించకండి. పథ్యం సరిగ్గా చెప్పండి విధంగా. ఇంకొక మాట నేను కోరుతున్న వైద్యులకు నమస్కారం చేసి, నేను బయట వింటున్న విమర్శలు చెబుతున్నాను, సమయం వచ్చింది కాబట్టి మీకు చెబుతున్నా. అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నట్టండి చాలామంది. అది మహాపాపమమ్మ. నేను ఒక పౌరాణికవేత్తగా చెబుతున్నా, పురాణాల్లో అనవసరపు వైద్యం చేసి రోగిని బాధపడితే గరుడ పురాణంలో 21 నరకాల్లో అంధకోపం అని ఒక నరకం చెప్పారు. అందులో పడేసి శుభ్రంగా సలసల కాగే నూనెలో ఇలా మిరపకాయ బజ్జీ ముంచినట్టు ముంచి పైకి తీసి ఎలాగుంది అబ్బాయా, ఏడిగుందా చల్లగుందా అబ్బాయా అని అడుగుతారమ్మా. ఉన్న విషయం చెప్పాను నేను, తర్వాత మీ ఇష్టం. 5 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాను, నా సొమ్మేం పోయింది. అనవసరపు వైద్యం చేసి డబ్బులు ఖర్చు పెట్టించే వాడి చేత ఎకరాలు అమ్మించేసి వాడిని భయపెట్టి చేస్తే ఇది రోగం, ఇది శిక్ష అని చెప్పారు. గరుడ పురాణంలో ఉండే 21 నరకాల్లో ఇది ఒక నరకం. అంచేత శిక్షలు తక్కువగా లేవండి. ఇక్కడ శిక్ష పడితే పైన శిక్ష పడదు. ఇక్కడ తగ్గించుకున్నా భగవంతుడి దగ్గర మనకి శిక్ష తప్పదు, జన్మాంతరంలో శిక్ష తప్పదు. అందుకని ధర్మాన్ని మనం తప్పకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇంకొక మాట చెబుతున్నాను, ఇవాళ గర్భధారణకి స్త్రీలకి ఇబ్బంది అయింది, అలాగే సంతానోత్పత్తికి పురుషులకి ఇబ్బంది అయింది. జీన్స్ ప్యాంట్, నన్ను మన్నింతులుగాక నేను చాలా చోట్ల చెప్పాను ఈ విషయం, చాలా మొహమాటం లేకుండా చెప్పాను. వైద్యులు కూడా సమర్థించారు. పత్రికల్లో ఈ మధ్య వ్యాసాలు కూడా వస్తున్నాయి. నడుము ఇలా బిగించి పారేసి నొక్కేసి వాడు 24 గంటలు అలా నొక్కు కూర్చుకున్నాక వాడి సంతానం ఎలా కలుగుతారండి అసలు? ఈ స్త్రీకి మాత్రం గర్భధారణకు ఉంటుందా అండి ఓపిక? స్త్రీలలో మీకు తెలుసున్నదే ఎనాటమీ, నేను చెప్పక్కలా. స్త్రీలలో ఈ నడుము కటి భాగంలో ఉండే నరం నాడి ఇలా వి ఆకారంలో ఉంటుంది.
ఎందుకని కటిభాగం విషయాలు. అందుకే మన పురాణాలు కావ్యాల్లో చూడండి, అంగాంగ వర్ణన కాదండి, బుద్ధి లేకుండా మాట్లాడతారు. దేవతా స్త్రీలను కూడా వర్ణిస్తారు అలాగా. అమ్మవారి కటిభాగం ఎంత ఉంటుందంటే మేరు పర్వతం అంతా. ఈయనకి ఎందుకండి అమ్మవారి కటిభాగం? అది కాదు సమస్య. స్త్రీల కటిభాగం మేరు పర్వతం అంత విశాలంగా ఉంటుంది కాబట్టి గర్భధారణ చేయగలుగుతారు. అక్కడ వి ఆకారంలో ఉంటాయి ఎముకలు, అప్పుడు ఇలా విశాలంగా ఉంటుంది. అదే మొగాడికి తిరగేసిన వీలా ఉంటాయి. వి బోర్లిస్తే ఎలా ఉంటుంది, ఇలా అలా ఉంటుంది. ఎందుకంటే వాడి గర్భధారణ అక్కల్లా. స్త్రీలు గర్భధారణ చేస్తేనే 140 కోట్ల మంది అయ్యారు. మనం కూడా చేస్తే ఎంత అవుతారు? ఇంకా ఈ ఎనాటమీ ఉంది కదా, అది మీరు చదువుకున్నారు కదా, దానికి చెప్పాలి ఖచ్చితంగా. మరి స్త్రీలలో ఆ కటిభాగం విశాలంగా అలాగే ఉండాలంటే జీన్సీస్ నొక్కేయకూడదండి దాన్ని. ఇవి చెప్పాలి. ఈ వేషధారణ గురించి ఎంతసేపు మాబోటిగాళ్ళు మాట్లాడటం కాదు ఇక్కడ. మీకెందుకండి ఎవరు చెప్పకపోతే ఎలాగండి? వైద్యులు చెప్పాలి ఈ విషయం. ఆయన ముందు ఈ వేషం మానేను శుభ్రంగా. పూర్వం పంచె కట్టుకునేవాళ్ళు తెలుగు వాళ్ళందరూ గమనించండి. మగవాళ్ళందరూ పంచె కట్టుకునేవాళ్ళు. నన్ను మన్నించులు కాక పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పంచె బాగా బిగించి కట్టేవాడు. ఇంకా లో దుస్తులు పై దుస్తులు ఏమి ఉండవండి, ఒకటే దుస్తులు. పైన ఒక అండువా వేసుకుంటాడు, లాల్చి వేసుకుంటాడు, అంతే. ఆ పంచె కట్టుకున్న మగవాళ్ళు తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఉన్న కాలంలో గుణపాలు లాంటి పిల్లలు పుట్టారు. ఇప్పుడు గుండు సూదులు కూడా బొడ్డం లేదు ఆవిడకి. ఇంకా దానికి కారణాలు మీకే తెలుసు, నేను వివరించక్కల్లా. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇంతమంది వైద్యులు బాగా సంపాదిస్తున్నారు, వైద్యం వ్యాపారం అయిపోయిందని రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. మీకు తెలియని విమర్శలేం కాదు, నేను వాటి గురించి ప్రస్తావించను. మీరు ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా వైద్యం చేయండి, కానీ నెలకి ఒక్కరోజు నియమం పెట్టుకుని మీ సొంత ఊరికి వెళ్ళి ఉచిత వైద్యం చేయండి. మీ సొంత ఊరికి వెళ్ళి ఉచిత వైద్యం చేయండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరీయసి అని మనకి రామాయణం తెలియజేస్తోంది. పెద్దలందరూ తెలియజేశారు. మీ సొంత ఊరు కంటే, మీ అమ్మగారి కంటే మీ గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా? లోకంలో 100 మంది స్త్రీలను మనం గౌరవించవచ్చు, అమ్మాయి. అలాగే ఎన్నో ఊళ్ళు మనం తిరగచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. సొంత ఊరే. ఆ సొంత ఊరు కాదు, పల్లెటూరు అయినా వెళ్ళి నెలకు ఒక్కరోజు వెళ్ళి అక్కడ ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఓ ఇల్లు ఇస్తారు. వైద్యులు వస్తారంటే ఎవరెవరండి ఇస్తారు? ఒక పూట ఉండి అక్కడ ఉన్న వసతులతో సర్దుకొని ఆ ఊళ్ళో వాళ్ళకి, పేదవాళ్ళకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి ఒక్కసారి ఉచిత వైద్యం చేయండి. ఒక్క ఏడాది పాటు 12 నెలలు అలా చేసి చూడండి. వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన తర్వాత ఎంత సంతృప్తి పొందాడో, మీరు అంత సంతృప్తిని, అంత శాంతిని మీరు పొందగలుగుతారు ఖచ్చితంగా. నెలకి ఒక్కరోజు సమాజం కోసం త్యాగం చేయడం పెద్ద కష్టం కాదు అది. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. వైద్య శాస్త్రానికి అందనిది, మనస్తత్వ శాస్త్రానికి అందనిది సంసారం అండి. నిజం చెప్పాలంటే సంసారం అంటే కుటుంబ జీవితం కాదండి. పుట్టింది మొదలు చనిపోయే వరకు ఉండే ఈ జీవితంలో జరిగే ఘట్టాలన్నీ ఉన్నాయి. ఇవి మనకు అందే విషయాలు కావు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాలు గమనించండి, అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా పైన ఉంటా అనుకున్నవాడు కిందకు వచ్చేస్తాడు, నేను రాను అనుకున్నవాడు పైకి ఎక్కుతాడు. దాన్నే దైవలీల అంటారు మనకి వేదాంతంలో. ఎవరినో పైకి ఎక్కించాడో ఎవరి కిందకి ఎక్కుతాడో తెలియదు. మన జీవితాల్లో కూడా అంతే. ఏదో మనం సాధిస్తామనుకుంటూ అక్కడ చతికిలు పడతాం. మనకేం చేత కాదు అన్న రంగంలో విజృంభించేస్తాం. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉద్యోగంలో ఉన్నంతకాలం 20 ఏళ్ల పాటు 9 కాలేజీలు మారాను నేను. ఏ కాలేజీలో 2-3 ఏళ్ల మించి ఉండాల, అంతకుమించి ఎక్కువగా ఉండేది. ఇక్కడ కాకినాడలో చైతన్యరాజు గారి కాలేజీ ఒకటే ఉన్నాను. ఆయనకి నాకు అలా కలిసిపోయింది, ఉండిపోయాను అంతే. ఎక్కడ నేను 2 ఏళ్ల మించి ఉండాల. కానీ నేను 50 ఏళ్లకే ఉద్యోగం మానేశాక మా దగ్గరికి పనిచేయండి ఓ 10 కాలేజీల వాళ్ళు నన్ను అడిగారు. ఏమనుకోవాలి? అదో గ్రహస్థితి, ఇదో గ్రహస్థితి, మనం ఏం చేయలేము ఇక్కడ. చివరగా అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి దైవం మీద విశ్వాసాన్ని పెంచండి, ప్రార్థన సంస్కృతిని పెంచండి. ఎంత మందులు వేసినా సరే భగవంతుడు ఒకడున్నాడు, ఆయన నేను నమ్ముకున్నాను అంటే కలిగే సంతృప్తి మరి దేనివల్ల కలగదండి. దానికి తిరుపతి వెంకట కవుల పద్యం ఒకటి ఉంది. వారు కామేశ్వరి ఉపాసకులు, వాళ్ళ కులదేవత కామేశ్వరు. వాళ్ళు ఏమంటారంటే, పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తించుచో వైద్యులంతడు పను లాభము గల్గినన్ గల్లుగు. పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తించుచో వైద్యులందడు పను లాభము గల్గినన్ గల్లుగు. దుర్దాంతంబులవు దుఃఖముల్ కుడువందపగుచో, దుర్దాంతంబులవు దుఃఖముల్ కుడువందపగుచో నరుండిరిగిత కుయ్యో మొరోయంసు నీ అడుగులు పట్టుటయే రుజాపనయనోపాయంబు కామేశ్వరీ. అమ్మా పరదేవత, పడిశం వస్తే, జ్వరం వస్తే, తలనొప్పి వస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళి చెయ్యో కాలో చూపించి వాళ్ళ చెయ్యో కాలో పట్టుకుని 4 డబ్బులు ఇస్తే మందులు ఇస్తారమ్మా, తగ్గుతాయి. కానీ దుర్దాంతంబులవు దుఃఖముల్ కుడువందపగుచో, నమ్మినవాడు ద్రోహం చేస్తే,
వ్యాపారం చేస్తున్నావు ఒక భాగస్వామితో, ఎంతో నమ్మావు, కుటుంబాల మధ్యలో కూడా అనుబంధం ఉంది. వాడే మనకి దెబ్బ కొట్టేస్తే, అన్నదమ్ముల్లో పేచీలు వస్తే, అక్క చెల్లెల్లో గొడవలు వస్తే, భార్యాభర్తల మధ్యలో భయంకర ద్రోహాలు జరిగితే ఎవడు కాపాడతాడండి? దేవుడు తప్ప. దుర్దాంతంబులవు దుఃఖములు కుడువందాపగుచో, నేను భరించలేని దుఃఖాలు నా మనస్సులోకి చేరినప్పుడు మనిషి ఏం చేయాలి? ఎవరైనా అంటే నరుండు ఎరిగి, ఆ ఎరిగి అనేది చాలా ముఖ్యం. అన్నిటికీ మించిన మహాశక్తి ఒకటి ఈ సృష్టిని పరిపాలిస్తోంది. ఆ శక్తే నీలో ఉంది, నాలో ఉంది. ఆ శక్తి సర్వాంతర్యామి. ఆ శక్తిని ఆశ్రయిస్తే బాగుపడిన వాడు లేడు, దేవుణ్ణి నమ్మి చెడిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడిన వాడు లేడు, ఒక లెక్కలో చెప్పాలంటే. అందుకని ఆ భగవంతుడి మీద అపారమైన విశ్వాసాన్ని కలిగిస్తే రోగి ఆ మంత్రజపం, నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ మందులు కూడా వాడితే పనిచేస్తాయి. ముందు మనస్సు ప్రశాంతంగా ఉంది, మందు పనిచేస్తుంది. మనస్సు ఆందోళనగా ఉంటే మందు కూడా పనిచేయదండి. అందుకని తిరుపతి వెంకట కవులు ఏమంటారంటే, ఎరిగి తెలుసుకుని, భగవతత్వాన్ని తెలుసుకుని, ఊరికే పురాణాలు మాయలు మహిమలు కాదు, భగవంతుడు అంతటా వ్యాపించిన మహాశక్తి. విశాల భావం పెరిగిన కొద్దీ అనారోగ్యాలు తగ్గుతాయి, సంకుచిత భావం పెరిగిన కొద్దీ అనారోగ్యాలు పెరుగుతాయి. ఇది ఎరిగి అంటే. కుయ్యో మొర్రో అని నీ అడుగులు పట్టుటయే రుజాపనయనోపాయంబు కామేశ్వరి అన్నాడు ఆయన. ఆ రోగం పోవాలి అంటే, భవరోగం పోవాలి అంటే నీ పాదపద్మాలు సేవించడం ఒక్కటే ప్రధానమమ్మా అని చెప్పారు. అంతిమంగా నేను వైద్యులను కోరుతున్నది ఒకటే, ఆధ్యాత్మిక వైద్యం కూడా చెయ్యండి. అది మీకు తెలియదు అనుకోకుండా దయచేసి. ఈవేళ భగవంతుడు మాకు ఇచ్చిన వరం ప్రకారం మా అదృష్టం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను 3 రోజులు అనపర్తిలో మాట్లాడాను. ఆ ఊరు వెడుతుంటే వస్తుంటే కాకినాడలో పనుండి ఎక్కడ తిరిగినా ఆటోలో 15 మంది ఎక్కితే 15 మంది ఆటో ఆపి నాకు చెయ్యి ఊపుతున్నారు, నమస్కారాలు చేస్తున్నారమ్మా. ఏం అదృష్టం అనాలి దీన్ని, ఏం అదృష్టం అనాలి. ఆటోలో ఎక్కింది పల్లెటూరు వాళ్ళు, పూర్తి శ్రమజీవులు. వాళ్ళ దగ్గరికి కూడా ఈ మనిషి చెబుతున్న మాటలు వెడుతున్నాయంటే కేవలం సరస్వతి కటాక్షం. ఇది నా ప్రయత్నం అని నేను అన్నాను. సరస్వతి కటాక్షం. మనం దాన్ని వెళ్ళే విధంగా చెబుతున్నాం, వెడుతున్నాయి. వాళ్ళు దూరం నుంచి చిన్నపిల్లలు అయితే చెయ్యి ఊపుతున్నారు, పెద్దవాళ్ళు అయితే నమస్కారం చేస్తున్నారు. ఆధ్యాత్మిక వైద్యం జరుగుతోందని చెబుతున్నారు అక్కడ. ఆ ఆధ్యాత్మిక వైద్యం మీరు కూడా చేయండి. అమ్మా, నీకు ఇష్టమైనటువంటి అర్చన ఏదో చేసుకో, నామస్మరణ చేసుకో, ఇగో ఈ మందులు వాడు, తగ్గుతుంది తప్పకుండా అని చెప్పండి. వాళ్ళు మంచంలో ఉన్నా కూడా నయం అవుతుంది. వేదం చెప్పిన మాట చెబుతున్నాను నేను. తద్ధితపస్తద్ధితపః యద్వ్యాధితస్తప్యతే పరమగుం హైవలోకం జయతి ఏవం వేద అని వేదం చెప్పింది. తపస్సు అంటే ఆ అవకాశం, తపస్సు చేసే అవకాశం ఎవరికి ఉందంటే మునులకి గృహస్థులకి కూడా తక్కువేట, రాజులకి మరీ తక్కువట. వ్యాధి వచ్చినవాడు గుందయ్యా అని చెప్పింది వేదం. వ్యాధి వచ్చినవాడు మంచంలో పడుకుంటాడు కదా, ఇంకేం చేయగలడు? వంట చేయగలడా, పెంట చేయగలడా, జపమేనా చేయగలడు కదా. అందుకని పడుకుని జపం చేయండి హాయిగా. అప్పుడు కూడా తగ్గడం లేదు డాక్టర్ని మార్చాలి. ఏం మారుతావు ఇక్కడ? నిన్నే మార్చాలి ఈ శరీరం నుంచి, ఇంకో దారి లేదు ఇక్కడ. ఈ యథవాగుడు మానేసేసి ఇక తగ్గదు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చే, తగ్గకపోతే నష్టం ఏంటి? ఇంకా మోకాలికి మందేసి నువ్వేమైనా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో పరుగులు పెడతావా? పెట్టాలా? ఇక్కడ అవసరమా అది? ఇది కూడా చెప్పాలి. చాలండి, ఉన్నదేదో ఉంది, ప్రశాంతంగా ఉండండి హాయిగాను అని ఆ దైవస్మరణ చేసుకుంటే ఆ మనోబలం పెరుగుతుంది. మనోబలం కారణంగా శారీర వ్యాధులు సమస్తం నశిస్తాయి. ఈ మాట కూడా అనారోగ్యవంతులకు చెప్పి మీరు వైద్యంలో పురోగమన దశలో ఉండండి. అందరూ కూడా భారతీయమైన వైద్యం, అందున కాకినాడ వైద్యం, ఆ రంగరాజ మెడికల్ కళాశాల యొక్క వైద్యం, వాళ్ళు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ మానవత్వంతో వైద్యం చేస్తున్నారు అనే భావన కలిగించడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. నాడి తెలిసి వైద్యులకు మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు చెప్పిన పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, రామ్కోసా అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామ్కోసా కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ వై నాగార్జున కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ దన్నపనేని రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ వై నాగార్జున కుమార్ గారు, డాక్టర్ దన్నపనేని రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ డి రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక నిమిషం ఖాళీ సమయంలో గరికపాటి వారు కాకినాడ వదిలి వెళ్ళారని వారు చెప్తున్నారు, కానీ కాకినాడకి వారొక
మనసు, శరీరం అన్ని వారే. ఈ హాలే వెనకాలందరూ నిలబడి ఉండిపోవడం చూస్తే అదే ఒక తార్కాణం వారి గొప్పతనానికి. వారి ఇవాళ రావడం మాకు చాలా సుదినం. చిరు సత్కారం వారికి.